రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో విపరీతంగా ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పశువులకు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. చెరువు కుంటల్లో నీరు పూర్తిగా అడుగంటిపోవడంతో దాహం తీర్చుకునేందుకు మూగజీవాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇది గ్రహించిన రైతులు పశువుల కోసం తొట్లల్లో నీటిని నిల్వ ఉంచాలని కోరుతున్నారు. నా పేరు శరవందారెడ్డి, కిష్టంపేట. ఇక్కడ వేసవి కాలంలో పశువులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాటర్ తొట్లు పెట్టవలసిందిగా కోరుతున్నాము. గొర్రె మేక కానీ ఈ సంవత్సరంలో కెనాల్ వాటర్ వచ్చేది కొద్దిగా మంచిగా అనుకూలంగా ఉండేది. ఈసారి కెనాల్ వాటర్ లేవు. మొత్తం మీద పశువులకు, గొర్రె జీవాలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. తొట్లు పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి సమస్యతో దాహం తీర్చుకునేందుకు మూగజీవాలు నానా ఇబ్బందులు పడుతుంటాయి. ఎండలకు చెరువు కుంటలు ఎండిపోవడంతో పశువులు, జంతువులు, పక్షులు అడుగంటిన చుక్క నీటి కోసం వెతుకుతూ ఉంటాయి. మూగజీవాలకు వేసవిలో నీరు దొరకడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎండాకాలంలో అవధులు ఉన్నవారు నింపి పెడితే పశువులకు, గొర్రెలకు, మేకలకు, మనుషులకు చాలా ఉపయోగపడుతుంది. అసలే నీళ్ళు లేక చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నీళ్ళు లేక చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అవధులు ఉన్న వాళ్ళు నింపి పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది వేసవికాలంలో. గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెల దాహర్తిని తీర్చేందుకు నిర్మించిన తొట్లు చెత్తా చెదారంతో నిండి మూలన పడ్డాయి. నాటి నుంచి నేటి వరకు ఆ తొట్లలోకి నీటిని వదలడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఎండాకాలం ఇటువంటి ట్యాంకులు అన్ని ఎండలో నీళ్ళు లేకుండా అయినాయి. పశువులు మేసి దూపకు ఎక్కడ అయినా దొరకలేవు. దీంతో చుక్క నీరు లేక తొట్లు నిరుపయోగంగా ఉన్నాయని చెప్తున్నారు. వేసవిలో నీటి తొట్టి లేక కొన్ని గ్రామాల్లో పశువులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నీటి తొట్లు ఉన్న గ్రామాల్లో మాత్రం నిరుపయోగంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా వేసవిని దృష్టిలో పెట్టుకుని మూగజీవాల దాహర్తిని తీర్చేందుకు గ్రామాల్లో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న తొట్లను నీటితో నింపితే పశువులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. ఎండాకాలం దినం బర్రెలకు ఇబ్బంది ఉన్నది. ఎండ బాగున్నది. నీళ్ళు లేక బర్రెలకు చాలా ఇబ్బంది అవుతుంది. పశువులకు నోరు లేనాటికి వీటికైనా బర్రెలకు కానీ గొర్రె జీవాలకు కానీ నీటికి ఇబ్బంది బాగున్నది నీళ్ళు లేక.